మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాట ఇక్కడ కనబడతాం. We shall all be changed. ఇంగ్లీష్లో ఆ పదం ఉంది. We shall all be changed. తర్వాత we shall be changed. రెండుసార్లు ఈ పదం కనబడుతుంది. ఏంటంట we shall all be changed. మనమందరమును మార్పు చెందు. రెండోసారి ఏమనంటే మనము మార్పు చెందుతాం. మనం మార్పు చెందుతాం. పౌలు ఈ మాటలు మాట్లాడట్లో అర్థం ఏంటంటే ఈ స్పీక్స్ అబౌట్ అ చేంజ్. ఎలాంటి మార్పును మాట్లాడుతున్నాడంటే భవిష్యత్తులో జరగబోయే కార్యమును గురించి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్నవారు ఈ లోక ప్రయాణంలో యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొందినవారు మార్పు చెందుతారు అని మాట్లాడతాం. వి షల్ ఆల్ బీ చేంజ్డ్. మనమందరము నిద్రించము కానీ మనమందరమును మార్పు చెందుతాం. అందరూ చనిపోరు, అందరూ మృతి నొందరు అని మాట్లాడతాం. యేసు ప్రభు వచ్చేటప్పుడు జరిగే మార్పును గురించి మాట్లాడతాం. ఈ మార్పు ఎలాంటిది అనంట, మనము నిద్రించము, బట్ వీ షల్ ఆల్ బీ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్. ఒక్క క్షణం, ఒక్క రెప్పపాటున, ఒక క్షణమున మనము మార్పు చెందుతాం. వీ విల్ బీ చేంజ్డ్ ఫ్రమ్ వేర్. ఎక్కడి నుంచి మార్పు చెందుతాము అనేది పౌలు మాట్లాడుతున్నాడు అని అంటే వీ షల్ బీ చేంజ్డ్ ఫ్రమ్ దిస్ కరప్టబుల్ అని రాయబడి. ఈ యొక్క క్షయమైన వాటి నుండి మార్పు చెందాలి. యేసు ప్రభుని నమ్ముకున్న మన ఆత్మీయ ప్రయాణంలో యేసు ప్రభుని నమ్మకమునుపు నా జీవితం ఎలాంటిది? హౌ ఇస్ మై లైఫ్ బిఫోర్ క్రైస్ట్? యేసు క్రీస్తును అంగీకరించని వెలుగు ఎలాంటిది అని మనం ఆలోచించాలి. అప్పుడు నా జీవితంలో దేవునికి ఇంపైనది ఏదీ లేదు, దేవునికి సుగుణమును కలిగించే వెలుగు ఏమీ లేదు. ప్రియ దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అని అంటే, మరి సువార్తల్లో చూస్తే యేసు ప్రభు ఈ భూలోక ప్రయాణంలో ఆయన సాగుచూ ఉన్నప్పుడు ఆయన చూచిన వెలుగును మనం చూడాలి. అప్పుడు మనుషులందరినీ దర్శించుటకు వెళ్ళాడు. మనుషులు ఎలా ఉన్నారంటే పవిత్రుల దగ్గరికి వెళ్ళినాడా ఆయన అంటే కాదు. హి డిడ్ నాట్ గో టు ద హోలీ వన్. ఆయన వెళ్ళిన ప్రతి మనుషుడు, ప్రియ ప్రతి వ్యక్తి ఎలాంటి వాడంటే అపవిత్రమైన సుగుణాలు కలిగిన వాడే. వన్ హూ రీచ్, ఆయన రీచ్ అయిన ప్రతి వ్యక్తి, ప్రతి మనుషుడు అపవిత్రతతోనే ఉండినాడు. అందుకే పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని అన్నాడు. దెర్ ఈజ్ నన్ రైచియస్. ఈ భూలోకములో నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా అంటే దేర్ నో బడీ దేర్. ఎలాంటి వారంటే అందరమును ఏకముగా కూడి పనికి మాలిన వారైరి అని మాట్లాడతారు. ఆల్ టుగెదర్ హ్యావ్ కరప్టెడ్ దేర్ వేస్. ఆ మాట మొదటి రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పౌలు మాట్లాడతాడు. పిల్లలు 21వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరుగకయు మహిమపరచలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇంకా చదవండి. అండ్ దేర్ హార్ట్ విత్ అండర్స్టాండింగ్ హస్ డార్కెండ్. వారి హృదయం ఎలాగైపోయిందంటే చీకటితో నిండిపోయింది. అదంతా చదువుకుంటూ వస్తే మనకు గొప్ప వెలుగు, మనం ఎలాంటి జీవితమును జీవించినాము అనేది అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు నమ్మకమునుపు నా జీవితం ఎలాంటిదంటే ఎవ్రీథింగ్ వాజ్ కరప్షన్. ప్రతిదీ ఎలాంటి వెలుగులో వచ్చి నిలబడింది అంటే దేవునికి ఏదైనా యోగ్యమైనది నాలో ఉందా అంటే ఏమీ లేదు. యోగ్యత లేనటువంటి నా దేహమందు, నా ఆత్మయందు దేవునికి నేను ఏమి తీసుకొచ్చినా కూడా అయోగ్యుడనే ప్రియులారా నా చేతిలో ఉన్నది, నేను మాట్లాడేది కూడా దేవునికి అయోగ్యమైనది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ సిన్ ప్రియులారా.
పాపభూయిష్టమైన జీవితమును జీవించే ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటుంది అని అంటే పాపమే కనబడుతుంది. దేవుని ఎదుటకు ఏది తీసుకొచ్చి తృప్తిపరచాలన్నా కూడా పరచలేము. అలాంటి వెలుగులో ఇప్పుడు పౌలు ఏమంటున్నట్టే వీ షల్ ఆల్ బీ చేంజ్డ్. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో మార్పు కావాలి. ఒక సహోదరుడు వచ్చి అడిగినాడు, ఈ రోజుల్లో భాషలు మాట్లాడుతున్నారు కదా అందరూ, మరి ఆ భాషల గురించి మీరేమంటారు అని నన్ను అడిగినాడు. ఆ భాషల గురించి మీరేమంటారు అని కూడా నేను అడిగిన. బైబిల్లో ఉంది కదా ఇలాంటి భాష అంటే, ఆ భాష గురించి నాకు తెలియదు, అది ఎలాంటి వర్ణనతో కూడినదో కూడా నాకు అర్థం కాదు. నాకు అర్థమయ్యేది ఒకటే, యేసు ప్రభుని నమ్మిన వాడు మార్పు చెందుతాడు. ఈ చేంజెస్ యేసు ప్రభుని నమ్ముకున్న వాని జీవితంలో ఏమొస్తుంది అని అంటే మార్పు వస్తుంది. ఏంది ఆ మార్పు? హీ స్పీక్స్ అ న్యూ లాంగ్వేజ్. ఏమి ఆ కొత్త భాష మాట్లాడతాడు అంటే, అంతకు మునుపు తిట్టేవాడు, ఇప్పుడు ఏం చేస్తాడంట? తిట్టడు. అంతకుముందు ప్రేమించాడు, ఇప్పుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. అంతకుముందు అబద్ధం చెప్తాడు, ఇప్పుడు అబద్ధం చెప్పడు. అంతకుముందు బూతులు మాట్లాడతాడు, ఇప్పుడు మాట్లాడాడు. ఇలా అందుకే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాని జీవితంలో మార్పు, ద చేంజ్. వాట్ ఈస్ ద న్యూ లాంగ్వేజ్ దట్ యూ స్పీక్ అంటే, యూ స్పీక్ న్యూ థింగ్స్ పిల్లలు. అంతకు మునుపు దేవుని దూషించేవాడు, అంతకు మునుపు దేవుడు అంటే ఇష్టం లేనటువంటి వాడు, ఈ చేంజెస్ హిమ్సెల్ఫ్. ఎలాంటి వాడు అని అంటే 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం ప్రియులు. Be ye therefore imitators of God as beloved children, and walk in love, even as Christ loved us and delivered himself up for us, an offering and sacrifice to God for a sweet smelling savor. But fornication and all uncleanness or unbridled lust, let it not be even named again among you, as it becomes saints, and filthiness and foolish talking or jesting which are not convenient, but rather thanksgiving. కొత్త భాష ఏంటంటే ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే భాష. యేసు ప్రభువుని నమ్ముకున్న వాని భాష మారుతుంది. నా భాష మార్పు చెందిందా? మనమందరము వీ షల్ ఆల్ బీ చేంజ్డ్. వాట్ ఈస్ ద చేంజ్ అంటే, ఫస్ట్ యేసు ప్రభువుని నమ్ముకున్న వాని జీవితంలో భాష మారాలి. ఎదుటిన్న వాని తిట్టకూడదు, ఎదుటిన్న వాని ప్రేమించాలి, ఎదుటిన్న వాని జీవితంలో నీ భాషలో ఒక మార్పు కనబడాలి. ఒక ఆయన ఒక చిన్న కూడికలో కూర్చొని మాట్లాడితే, బ్రదర్ మీరు మాట్లాడే భాష ఎంత చక్కగా, ఒక అద్భుతమైన పాండిత్యమును కలిగిన భాష అని అంటాడు. ఆయన బ్రదర్ నేను మాట్లాడేది తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మలయాళం ఇవన్నీ కూడా మాట్లాడతాను, మరి మీరు తెలుగు ఎలాగ ఇంత స్పష్టంగా మాట్లాడతారు? దట్ ఈస్ అ చేంజ్ ప్రియుల. ఎలాగో మార్పు వచ్చింది అని అంటే, ప్రభువుని నమ్ముకున్నాను కనుక నా భాష ఫస్ట్ మారాలి. అదే ప్రియుల, దేవుని ఎదుట నా భాష మారాలి. మై టంగ్ షుడ్ చేంజ్. యేసు ప్రభువుని నమ్ముకున్న సంపూర్ణంగా ఎలాగో రావాలి అని అంటే, నా జీవితంలో దేవుని వెలుగులో నడిచే యేసు ప్రభు ఎవరినైనా తిట్టినాడా? లేదు. దూషించినాడా? లేదు. అవమానించినాడా? లేదు. ఈ లవ్డ్ ఎవ్రీబడి. నా యొద్దకు వచ్చు ప్రతి వారిని నేను ప్రేమిస్తాను, ద్వేషించను అని అన్నాడు. ఐ విల్ లవ్, ఐ విల్ యాక్సెప్ట్, ఐ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బిఫోర్ మీ. ప్రియ యేసు ప్రభుని నమ్మిన మన జీవితం మొట్టమొదటి మార్పు ఏంటంట? భాష మారాలి. రెండవది, ఆదికాండంలో మనం ముందు చదువుకుందాం అనుకున్న పాఠ్యభాగం 6వ అధ్యాయంలో మనం తీసుకుంటే ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయం మార్పు. వి షల్ ఆల్ బీ చేంజ్డ్. 6వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 6:13 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారము చేత నిండి ఉన్నది గనుక నా సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది. God said to Noah, the end of all flesh is come before me.
ఇదిగో వారిని భూమి మీద కూడా నాశనం చేయను. చాలా పెద్ద సేస్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్ ఇస్ కమ్ బిఫోర్ మీ. యేసు ప్రభుని నమ్ముకున్న వాడి జీవితంలో ఏమొచ్చిందంట? భాష మారాల. రెండోది ఏంటంట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా అని పలకబడలేదు, యేసు ప్రభు అని చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు అని చెప్పలేదు. త్రిత్వమై ఏకమై ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ది ఎండ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. ఫ్లెష్ అంటే తెలుగులో తర్జుమా అయింది దానికి మాంసము అంటారు. అచ్చు తెలుగు మరి తెలుగులో చెప్పమంటే ఎవడైనా ఏమంటారంటే మాంసం. కానీ బైబిల్ మాట్లాడుతున్న తర్జుమా ఏంటంటే శరీరము. బైబిల్ మాట్లాడుతున్న ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే ది ఎండ్ ఆఫ్ ఆల్ శరీరం. శరీరము అని అంటే మనిషి కలిగి ఉన్న శరీరం, ద ఫ్లెష్. ఎందుకు ఈ మాట పౌలు మాట్లాడుతూ ఇక్కడ దేవుడు సెలవిచ్చినాడు ది ఎండ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్ అంటే, అక్కడ రోమీలకు రాసిన మరి 1 కొరింథీ పత్రిక 1 Corinthians chapter 1 మొదటి అధ్యాయం 31వ వచనం చదువుదాం. 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించువాడు. He that boasts, let him boast in the Lord. శరీరం ఎలాంటిదంటే అతిశయించేది. మనకున్న శరీరం ఈ భూలోకంలో మనుషులందరూ కలిగి ఉన్న శరీరం ఎలాంటిదంటే డంబముగా ప్రవర్తించేది. శరీరం నేను అని మాట్లాడుతుంది. శరీరం ఏం చెప్తుందంటే ఐ యామ్ అని మాట్లాడుతుంది. సో ఇప్పుడు దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం ఏమంటుంది? ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోస్టింగ్, ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫ్లెష్. ఈ భూలోకంలో దేవుడు మార్పులో చూచింది ఏంటంటే శరీరం యొక్క అంతమును చూచినాడు, మనుషుల యొక్క అంతము కాదు ప్రియులారా. అందుకే యేసు ప్రభు వచ్చినాడు, మనిషి అంతించకూడదు, అంతరించిపోవద్దు మనిషి జాతి అని. యేసు ప్రభు ఈ భూలోకమునకు ఎందుకు వచ్చినాడంటే మనుషులందరినీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడని చెప్పడానికి వచ్చినాడు. ఆ ప్రేమలో యేసు ప్రభు అంతటినీ పోగు చేయాలనుకున్నాడు. దేవుడి ఎదుట శరీరం ఎలాగూ ఉప్పొంగింది అని అంటే యేసు ప్రభు వచ్చేసరికి ఆ శరీరం ఎట్లా కనబడింది? ఆయనకు కుష్ఠరోగంగా కనబడి కుళ్ళిపోయింది ప్రియులారా. శరీరం ఉప్పొంగి 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 ఏమైందంట? అంతయు కుష్టు పై నుండి కాళ్ళ వరకు ప్రియుల, తల నుండి మొదలుకొని అరికాళ్ళ వరకు కుళ్ళిపోయిన దేహం. ఇది బాహ్యంగా కనబడే దేహం ప్రియుల. కుళ్ళిపోయిన స్థితిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఇంకొక స్థితి ఏంటంటే అంతరంగములో అపవిత్రత ఉండింది కనుక అది ఎలాగో బయలుదేరిందంట? అపవిత్రమైన రక్తస్రావంతో బయలుదేరింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి థింగ్స్ చేంజ్ పిల్లలు. శరీరం ఎలాగుండింది అని అంటే మనుషుడు ఊహించలేనటువంటి దుర్వ్యవస్థతో దుర్వాసనతో నిండుకొని ఉన్న జీవితం పిల్లలు. ఇలాంటి వెలుగులో ఎవరు వచ్చినారంటే యేసు ప్రభు వచ్చినారు. ఎందుకు వచ్చినంటే దేవుడు చెప్పిన మాట సమస్త శరీరుల యొక్క అంతము వచ్చి ఉన్నది. ది ఎండ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్ ఇస్ దేర్ నౌ. యేసు ప్రభుని నమ్మిన వాని దగ్గర ఏమంటుందంట? ఆ ప్రాచీన స్వభావం లేదు. అది పౌలు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివితే ప్రాచీన స్వభావం, 1 Corinthians chapter 6, ప్రాచీన స్వభావం అంతా ఏమైందంట? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత 11వ వచనం చదువు, 10-11 వచనాలు చదువుదాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు, అందరు కాదు, మీలో కొందరు అట్టివారై ఉంది. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో మార్పు ఎలాంటిదంటే శరీరమునకు సంబంధించిన ప్రతి క్రియ మారింది. ఇప్పుడు మీలో కొందరు అలాంటివి అంటే అందరూ కారు అంటే నో ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకున్నాక కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే శరీరం ఇంకా ఉప్పొంగుతూనే ఉంటుంది ప్రియుల. ద ఫ్లెష్ ఆల్వేస్ బోస్. శరీరం చూసేది ఏంటి అని అంటే మనుషులలో ఉన్న వెలుగును చూడాలి, దేవుని వాక్యపు వెలుగును చూడాలి. రెండు గమనించాలి ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మన భక్తి జీవితంలో మనం చూడాల్సినవి రెండు ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకుని ఒకటి, వాడి ఎంత
బలహీనంగా ఉన్నా వానిని ప్రేమించాలి. ఎలాంటి వాడంట? ఉదాహరణకు బలహీనం అంటే ఆత్మీయంగా బలహీనంగా ఉంటాడు, బలము లేనటువంటి వాడు, చక్కగా ప్రార్థన చేయలేడు, చక్కగా పాట పాడలేడు, చక్కగా దేవుని అట్టి వారిని ప్రేమించాలి. అప్పుడు ఎలాగూ ప్రేమిస్తామంటే ఆ సహోదరుడు ఏం చేసినా కూడా ఎక్సలెంట్, చక్కగా దేవుని పరిచర్యలో ముందు నిలబడినాడని బలపరచాలి. ఇక నిలబడి ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు అనుకో, ఆ వాక్యంలో తప్పులు కాదు చూడాల్సింది, ఆ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. అక్కడే ప్రేమించే గుణం కనబడుతుంది. ఒక సహోదరుడు ఒక పాట తీసినాడంటే అది వెలుగుతో కూడిందా, చీకటితో కూడిందా, ఆ సందర్భంకు సంబంధించిందా కాదా అనే తప్పును వెతకడం కన్నా మనం చేయగలిగింది ఏంటంటే వీ షుడ్ సీ ద లవ్ ప్రియుల. మీలో కొందరు అట్టివారై, కొందరు అంటే అందరూ సంపూర్ణులు కారు, అందరూ అంతటినీ వదిలిపెట్టి రారు ప్రియులరు, ఇంకా అంటించుకొని ఉంటారు, వాళ్ళ దగ్గర వాసన వస్తూ ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీలో సంపూర్ణమైన మార్పు, వీ షల్ ఆల్ బీ చేంజ్డ్. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ అవర్ లాంగ్వేజ్, ఫ్రమ్ అవర్ బాడీలీ లాంగ్వేజ్. నా అంతరంగంలో ఉన్నది మారాల. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. దేవుడు అన్నారు, సమస్త శరీరం యొక్క అంతము. ఈ ఉదయకాలం శరీరంతో ఆరాధించినామా మనం దేవుణ్ణి? ఏ వెలుగుతో ఆరాధించినాం ప్రియులారా? శరీరం కొట్టివేయబడింది. శరీరం తీసుకొని వెళ్ళి యేసు ప్రభు శిలువపై మరణించినప్పుడు ఆల్ ద ఫ్లెష్ వాజ్ నైల్డ్ దేర్. మనపై రాయబడిన కొలసి పత్రికలు అంటాడు, మనపై రాయబడిన ప్రతి విలాసమును తీసుకొని వెళ్ళి ఆయన శిలువకు మేకుగొట్టి బిగించినాడు. అక్కడ ఆల్ ద ఫ్లెష్ అక్కడ బిగించబడింది. ఆల్ ద ఫ్లెష్ నీళ్ళలో మునిగిపోయింది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైందంట? నాలో ఉన్న శరీరం అంతటిని అక్కడ ముంచి బయటికి వచ్చింది. అందుకే దేవుడు నీళ్లతో, జలప్రలయంతో నోవా కాలంలో అంతటినీ ఎందుకు శుద్ధిపరిచిన అంటే ఈ వాంటెడ్ టు వైప్, తుడిచిపెట్టాలనుకున్నాడు, కడిగేయాలనుకున్నాడు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నువ్వు నేను నీళ్ళలో ఎందుకు వెళ్తున్నామంటే టు వైప్ అవే ఆల్ దట్ ఈస్ ఫ్లెష్. శరీరమునకు సంబంధించినదంతా కూడా యేసు ప్రభు దేహం అందుకే నచ్చలేదు. శరీరం ఎంత ఉప్పొంగిందో అంత ఉప్పొంగి యేసు ప్రభు మరణమును, హేళన, ఎగతాళి, ఆయన శరీరమును ఎంత భయంకరంగా మరి హింసించాలో అంత హింసించినాడు. గత వారం మనం విన్నాం. ఆల్ దట్ వాస్ ఫ్లెష్ ప్రియుల, సమస్త శరీరము. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, ఇక మీదట మేము ఎవరిని కూడా శరీరములో ఎరగం. వీ డు నాట్ రికగ్నైజ్ ఎనీబడి ఇన్ ఫ్లెష్. రెండవది, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత ఒకటి ప్రేమ చూపించాలన్న, రెండోది ఏంటంట? వాక్యానుసారంగా నడిచేవాడిని, వాక్యానుసారంగా నడవని వాడిని దూరం పెట్టాలి. వాక్యమునకు వ్యతిరేకంగా బోధించేవాడిని దూరం పెట్టాలి. వాక్యములో వాక్యక్రమ ప్రకారం సాగని వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలంట? వెనకాల కూర్చోబెట్టాలి. వై అంటే దేవుని నిబంధనలకు, దేవుని ఆజ్ఞలకు లోబడక తన ఇష్టానుసారమైన జీవితమును జీవించిన వాడు ఎక్కడ ఉండాలంట? వెనకాల. మొదటిది సహోదరుని ప్రేమించాలి. ఆ ప్రేమలో ఎలాంటి వాతావరణంలో వచ్చి ఆత్మ సంబంధమైన కార్యము చేసినా కూడా వీ హ్యావ్ టు లవ్ హిమ్. అదే వ్యక్తి దేవుని వాక్యమునకు, సిద్ధాంతమునకు, దేవుని క్రమమునకు వ్యతిరేకంగా నడిస్తే వాడిని ఏం చేయాలంట? క్రమశిక్షణలోనికి తీసుకుంటారు. దేర్ ఆర్ టూ పార్ట్స్. వీ షుడ్ బి చేంజ్డ్. ఏంది మీలో మాలో మార్పు? మీలో మాలో ఏందయ్యా వాతావరణపు మార్పు? మీలో మాలో ఏం మార్పు అంటే దేవుని వాక్యమును ప్రేమిస్తాం, అక్రమంగా నడిచేవాడిని ప్రేమించాం. పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అక్రమంగా నడుచుకునే వాడిని చేర్చుకోదు. ఒక మాట చూద్దాం చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, సెకండ్ ఎపిస్టిల్ రిటర్న్ టు తెస్సలోనియన్స్. అక్కడ చూద్దాం ప్రియుల, 2 తెస్సలోని పత్రిక 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. సహోదరులందరికీ మీకు ప్రేమిస్తున్నాను. సహోదరులారా,
మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు. మీరికై కొదవలేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటా ఉండుటయు మీ చేతులతో పనిచేయుటయు ఆసక్తి కలిగి ఉండవలను. పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇదిగో మీరు మరి ఈ లోకంలో ఉన్న వారిని, ఈ లోకంలో ఉన్న వారందరూ మిమ్మల్ని సూచిస్తున్న ప్రకారం మీరు ఎలాగో నడుచుకోవాలంట, మర్యాదగా నడుచుకోవాలి. ఆ మర్యాద తప్పితే ఏమవుతుందంట, దేవుని నామమునకు అవమానం. ఇది మొదటి పత్రిక అంటారు. రెండో పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనంలో పౌలు ఇదే మాట అక్కడ కూడా సెలవిస్తాడు. 2nd Epistle chapter 3:6, సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని తొలగిపోవాలి. Now we enjoy you, brethren, in the name of our Lord Jesus Christ, that ye withdraw from every brother walking disorderly and not according to the instruction which he received from us. మా యొద్ద నుండి పొందిన బోధన ప్రకారం ఎవడైనా నడవకపోతే ఏం చేయాలంట, వారి నుండి పక్కకు పోండి, వాడిని పక్కకు పెట్టండి అంటా ఉన్నాడు. మొదటిగా ఏమన్నాడంటే మర్యాదగా నడుచుకోండి అన్నాడు. రెండోది ఏమన్నాడు, మర్యాద వినకపోతే ఏమన్నాడా, పక్కకు పెట్టాలి. ప్రియులారా, ఇది దేవుని వెలుగులో ఉన్న సంఘమునకు కూడిన వెలుగు. ప్రియులారా, నేను కుటుంబాలను గురించి మాట్లాడడం లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలో మార్పు కావాలి. దేవుడు చూడాలనుకున్న మార్పు ఏంటంటే శరీరం యొక్క అంతమును చూడాలనుకున్నాడు. శరీరం ఎలాంటిది అంట, ఎంతో ఉప్పొంగేది ప్రియులారా. అది ఎక్కడైనా ఉప్పొంగుతుంది, ఇంట్లో ఉప్పొంగుతుంది, సంఘములో ఉప్పొంగుతుంది, సమాజంలో ఉప్పొంగుతుంది. కానీ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ దట్ వెన్ వీ కమ్ బిఫోర్ గాడ్ నథింగ్ ఆఫ్ ద ఫ్లెష్ బోస్ట్. దేవుని ఎదుటకు వచ్చినప్పుడు శరీర సంబంధమైనది ఏది కూడా ఉప్పొంగిన వాటిని అంతటిని ఏం చేసినాడు, దేవుడు నీటి మూలంగా తుడిచినాడు. ఆ తర్వాత ఏం చేసినాడంటే అదే ఆదికాండంలో 6వ అధ్యాయంలో దేవుని ఎదుట ఉప్పొంగినంతటినీ కూడా దేవుడు మరి తుడిచివేయాలనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసినాడంటే అదే 7వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 7:16 వచనం చదువు. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవనియు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మొగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. యాజ్ గాడ్ హ్యాడ్ కమాండెడ్. దేవుడు ఏమన్నాడంట, సమస్త మరి జంతువులలో కానీ పశువులలో కానీ అందరినీ మొగదియు ఆడదియు లోపలికి రమ్మన్నాడు. ఈ లోపలికి వచ్చినవన్నీ ఏంటంట, అక్కడ పవిత్రమైనవి ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు వచ్చినాయి. అందుకే పౌలు ఆ మాట అన్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. లోపలికి వచ్చినవి ఏమి వచ్చినాయంట, అట్టివారే వచ్చినారు. పవిత్రుడు వచ్చినాడు, అపవిత్రుడు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే దేవుని చేత భద్రపరిచి, అక్కడ రాయబడింది యెహోవా తలుపును మూసెను. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందరూ మారాలని, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందరూ ఆ త్రోవాలన్నాడు. అందులో బలహీనుడు ఉంటాడు ఒకడు. ఏం చేద్దాం, మనం ఎలా కొట్టేద్దామా, వాడిని రానియద్దామంటే రాని. మీలో కొందరు, అందరూ అనలే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కనుక లెట్ ఎవ్రీబడి కమ్. వచ్చిన తర్వాత జరగాల్సింది ఏంటంటే మార్పు జరగాలి. లోపలికి వచ్చినాక ఏం జరగాలంటే ఇట్ షుడ్ బి ఆల్ చేంజ్డ్. ఎలాంటి మార్పు అంటే 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ఓడ ఆ జలప్రలయం అంతా జరిగిన తర్వాత నోవహు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంట, అండ్ 18వ వచనంలో రాయబడింది, అండ్ నోవా వెంట్ అవుట్ అండ్ హిస్ సన్స్ అండ్ హిస్ వైఫ్ అండ్ హిస్ son's wife with him, all the animals, all the creeping things and all the fowl, everything that moves on the earth after their kind went out of the ark. And Noah built an altar to Jehovah, took of every clean animal and of all clean fowl and offered up burnt offerings on the altar. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంట,
అనేకం అందయు కూడా దేవుడు సెలవిచ్చిన ప్రకారం బయటికి వచ్చినారు. పవిత్రమైనవన్నీ ఎక్కడికి వెళ్ళినాయంట? బలిపీఠం మీదకి. దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ది ఆర్క్. ఓడలో ఏం జరిగిందంటే 40 రాత్రులు 40 పగులు వర్షం పడితే లోపలికి వెళ్ళిన ఆ జంతువులన్నీ కూడా నోవతో బయటికి వచ్చినప్పుడు పవిత్రమైనవన్నీ ఎక్కడికి పోయినాయంట? నోవతో బలి అర్పించబడుటకు నోవ ద్వారా బలిపీఠం ఎక్కింది. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్న జీవితంలో నాకు నీకు కావాల్సింది ఏంటంటే మార్పు కావాలి. మార్పు లేకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అందుకే పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అన్నాడు, అండ్ వీ షల్ ఆల్ బీ చేంజ్డ్. మార్పు అనేది ఒక దినమున వచ్చేది కాదు. మార్పు అంటే ఒక గడియలో వచ్చేది కాదు. మనం ఎలాంటి మార్పు కొరకు ఎదురు చూడాలంటే ప్రభు వచ్చేలోపు ఎలాగుండాలంటే అక్కడ వీ షల్ బీ చేంజ్. మనం అందరము మార్పు చెందాం. ప్రభు వచ్చేటప్పుడు ఎలాగుంటామంట? మార్పు సంపూర్ణం. ప్రియులారా, ఇంకా ఎలాంటి అపవిత్రమైనవి ఇంకా కనబడదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందంట? లేపబడతా. నో కాలంలో ఏం చేయబడిందంట? అంతయు పవిత్రమైన ఎక్కడ పోయిందంట? ఓడలో పోయి భద్రపరచబడింది. యేసు ప్రభు నమ్మినవాడు ఏమవుతాడు చనిపోయిన తర్వాత అంటే? భద్రపరచబడతాడు. ఎక్కడ భద్రపరచబడతాడు? భూమిలో భద్రపరచబడతాడు. ఎవరి కొరకు భద్రపరుస్తాడంటే యేసు ప్రభు కొరకై భద్రపరచబడతాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు భూమిలో భద్రపరచబడింది ఏమవుతుందంట? మార్పు. అక్షయమైనది క్షయమైనది ధరించు. ఇన్కరప్టబుల్ థింగ్స్. పిల్లలు, కరప్షన్ లేనటువంటిది. ఎలాంటి మార్పు అంటే సంపూర్ణమైన జీవితం ఎలాగుంటుందంట? మన దేహం ఎలాగుంటుందంటే దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కరప్షన్. పిల్లలు, ఒక్కసారి ఊహించండి, అలాంటి దేహం దేవుడు నాకు ఇవ్వబోతాడు. దాని ప్రాక్టీస్ ఎక్కడంట? ఇక్కడే. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ ద లైఫ్ ఇన్కరప్టబుల్, యూ కెనాట్ సాటిస్ఫై గాడ్. దేవుని తృప్తిపరచాలి. ఈ భూలోకంలో చేయాల్సిందంట యూ హ్యావ్ టు సాటిస్ఫై గాడ్. దానికి అనుకూలమైన జీవితమును జీవించాలి. దానికి అనుకూలమైన వాతావరణంలో నడవాలి. దేవుడు నిన్ను నన్ను ఇప్పుడు యేసుక్రీస్తులో భద్రపరిచినాడు. చనిపోయిన వారు భద్రపరచబడినారు. వీరందరూ వి షల్ బి చేంజ్డ్. సంపూర్ణమైన మార్పు ఎప్పుడంటే యేసు ప్రభు. అప్పుడు దాకా మనం మార్పు చెందుతూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు చెందాలా? వారానికి ఒకసారి కాదు. మార్పు ఎప్పుడు జరగాలంట? ప్రతి క్షణం జరగాల. ప్రియ, ఎవ్రీ సెకండ్ షుడ్ బి చేంజ్డ్. నీ జీవితంలో ప్రతి గడియ మార్పు నొత్తునే ఉండాలి. అయ్యో నేను ఇది చేయలేకపోయినాను, ఐ విల్ డూ దిస్. అయ్యో నేను ఇది చెప్పలేకపోయినాను, ఐ విల్ డూ దిస్. యూ హ్యావ్ టు కీప్ ఫార్మింగ్ యువర్ బాడీ. ప్రియులారా, ఎలాంటి ఫార్మేషన్ ఇది అంటే కీప్స్ బిల్డింగ్. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో అలాంటి మార్పు అవసరం. తొందరపడి మాట్లాడతాం, తొందరపడి ఆవేశంగా పలుకుతాం. దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ దట్. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమంటుందంట? ది ఇన్కరప్టబుల్ షల్ టేక్ ది ఇన్కరప్టబుల్ విల్ టేక్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. పిల్ల, దేవుడు ఎలాంటి వెలుగులో ఉంటాడో మనం మార్పు చెందినప్పుడు ఎలా ఉంటామంట? అలాంటి వెలుగే. ఇదే మోసం సైతానుడు ఆదామవ్వలు మీరు దేవుని వలె ఉంటారు అన్నాడు. వారు ఆ పండు తిన్నాక సంపూర్ణమైన మార్పు వచ్చింది. వాళ్ళు కళ్ళు తెరబడినాయి. వారు దిగంబరులను చూసుకున్నారు. శరీరము ఆస్పాదము శరీరం అంతా కూడా బయలుపరచబడింది. పిల్లలు, యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో దిగో నా జీవితంలో యూ షుడ్ ఆల్ బీ చేంజ్. పిల్లలు, ఎలాంటి మార్పు అంటే యేసు ప్రభు ఏ మహిమతో ఉంటాడు, యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ మన చోటు. ఆయనకి ఇవ్వబడిన మహిమ మనకి ఇవ్వబడుతుంది. మనం ఎలాంటి వెలుగులో ఉంటామని అంటే ఉన్నతమైన వెలుగులో. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం సంపూర్ణంగా మార్పు నొందుతుంది. ప్రియుల, చాలామంది రీల్స్లో పెడుతుంటారు ఎట్లా హౌ ద చేంజ్ ఇట్ విల్ బి మోర్ దెన్ దాట్. ప్రియుల, అది మనిషి ఊహ. ఒక సెకండ్లో నా దేహము మార్పు చెందుతుంది. హౌ విల్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ అంటే నీకు అద్దాలు ఉండవు. ఎలా ఉంటుంది అంటే నీ జీవితం ఇంకా ఈ లోక సంబంధమైన దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. ద చేంజ్ విల్ బి కంప్లీట్లీ స్పిరిచువల్. ప్రియుల, దేవునికి సంబంధించిన ఉన్నతమైన వెలుగులో మార్పు కలుగుతుంది. ఈ దేహం నడవలేదు, ఈ దేహం పరిగెత్తలేదు, ఈ దేహము పీల్చుకోలేదు, ఈ దేహం అరికించుకొనలేదు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఎలాంటి మార్పు అంట? సంపూర్ణం, అవన్నిటి నుండి విడుదల.
అవన్నిటి నుండి దేవుడు మార్పు చేసి కానీ దానికి ఏం చేయాలంట? వీ షల్ బి చేంజ్డ్, వీ షల్ ఆల్ చేంజ్ పిల్ల. మార్పు ఎక్కడంట? మన భక్తి జీవితంలో ప్రతి దినము ఆ మార్పు కావాలి. ఈరోజు నేను ఎలాగో ప్రవర్తించాను. హౌ వాజ్ ఐ విత్ మై హస్బెండ్? నా భర్తతో నేను ఎలాగుంటుంది ఈరోజు, నా భార్యతో ఎలాగుంటుంది నేను ఈరోజు, నా పిల్లలతో ఎలాగుంటుంది ఈరోజు. ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, ఐ నీడ్ టు బీ రైట్. దట్ ఈస్ ద చేంజ్. దేవుడు చూసిన సమస్త శరీరం యొక్క అంతము నా ఎదుటకు వచ్చింది. గాడ్ వాంటెడ్ టు సీ దట్ చేంజ్ ప్రియ. ఏమంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆఫ్ ఫ్లెష్ సప్రెస్ ప్రియ. ఎలాగంట అంత ఇప్పుడు అణిచిపోవాలి. బాప్తిస్మం తీసుకునే వెలుగు అదే ప్రియ. నువ్వు నేను ఎందుకు బాప్తిస్మం తీసుకుంటా అంటే టు చేంజ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ మై బాడీ అగెయిన్స్ట్ గాడ్ ప్రియ. దేవునికి వ్యతిరేకమైన ఏ క్రియ ఉన్నా కూడా నేను మార్పు చెందాలి. మార్పు చెంది ఏం చేయాలంట? తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. మార్పు నొందినాక ఈ భూలోకంలో నేను చక్కగా దేవుని కొరకు నడుచుతున్న వెలుగులో ఇఫ్ ఐ చేంజ్ మై సెల్ఫ్ వేర్ షుడ్ ఐ బి అంటే 2వ అధ్యాయం 2 తిమోతి చాప్టర్ 2 22వ వచనం. మార్పు ఎలాగ ఉండాలంట? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ఏం చేయాలంట? యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రార్థన చేయవారు. హృదయం పవిత్రంగా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది పిల్లలు? మన భాషతోనే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నా నోరు ఎప్పుడు మారాలా? కొత్త భాష నేను ఎప్పుడు మాట్లాడాలా? యేసు ప్రభువుని నమ్ముకోగానే నా భాష మారిపోవాలి. చెడు మాటలు నా నోట నుంచి రాకూడదు. ఒకరిని హింసించే మాటలు నా నోట నుంచి రావాలి. సరిచేయుటకు మాట్లాడాల ప్రేమ. అందుకే 2 అన్నాను. ఒకటి ప్రేమించే భాష, ఒకటి సరిచేసే భాష. ఒకటి ఎలాంటిదంటే క్రమమును తీసుకొచ్చేది, ఇంకొకటి ఆ క్రమంలో ప్రేమించేది. ఇక్కడ పౌలు కూడా అంటాడు, ఇదిగో పవిత్రం పర్స్యూ, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్ అండ్ పర్స్యూ రైచియస్నెస్, ఫెయిత్, లవ్, పీస్, దోస్ దట్ కాల్ అపాన్ ద లార్డ్ అవుట్ ఆఫ్ అ ప్యూర్ హార్ట్. పవిత్రమైన హృదయంతో దేవుని వెంబడించేవారు. ఎంతమంది వెంబడిస్తారు పిల్లలు? పవిత్రమైన హృదయం కలిగిన వారు చెప్పండి. హౌ మెనీ ఆర్ దేర్ విత్ ప్యూర్ హార్ట్? పవిత్రమైన హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడంట? సహోదరులను ప్రేమిస్తాడు. పవిత్రమైన హృదయం కలిగిన వాడు కట్టుతాడు ప్రియుల. పారిపోయేటోడు ఎవరు? హూ ఇస్ ద వన్ హూ రన్స్ అవే ప్రియుల? యవ్వనేచ్ఛల నుండి పారిపోము. శరీరమును ప్రేమించేవాడే పారిపోతాడు దేవుని వెలుగులో నుంచి. లోతు ఎక్కడికి పోయినాడంట? లోతు ఎక్కడికి పోలే, కానీ ఆయన భార్య ఎడికి పోయిందంట? ప్రేమించేది ప్రేమ. వాట్ వాజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హర్, షీ లవ్డ్ ఇట్. ఏం జరిగింది అక్కడ ప్రియులారా? ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఓ లోతు, నీ భార్య ఏదంటే లోకమును ప్రేమించింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. యవనేచ్ఛలు ప్రియులు అవే. యవనేచ్ఛలంటే నా మంచిగా చక్కగా నాకు ఇది కావాలా. ఒక ఆయన అనేటువంటి మన దగ్గర ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లోడు అనేటువంటి, నేను కూడా మెక్కినలాగా ల్యాప్టాప్ పట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, ఇంకేమంట ఇంకేమేమో చెప్పిన లిస్టు ప్రియుల. అవన్నీ ఏంటంట? శరీర ఇచ్చలు ప్రియులు. నువ్వు దానిపైన మనసు పెట్టి నడిస్తే దేవుడు ఎప్పుడు ఇస్తాడో. ఇచ్చినాడు అనుకోని నీ నష్టానికే. ఇట్ విల్ నాట్ బ్రింగ్ బ్లెస్సింగ్ ప్రియుల. మనము ఉపేక్షించొద్దు, ఇదిగో ఇది కావాలని అపేక్షించొద్దు. దేవుడు మనకిచ్చిన వెలుగులో మనకిస్తే సంతృప్తిగా తీసుకోవాలి, కానీ దాని కొరకు ప్రాకులాడదు. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ లోక రాజ్యం అంతటినీ దాని మహిమంతా నీకు ఇస్తాను అని యేసు దగ్గరికి వస్తే అన్నాడు, నో, నువ్వు ఎన్ని ఇచ్చినా నేను నీకు మొక్కను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. మై ఫ్రెండ్, ఈ లోకంలో మార్పు అనేది మన జీవితంలో చాలా అవసరం. ఆ మార్పు దేవుడు ఎదురు చూస్తాను. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో వారిని పవిత్రమైన హృదయాలు కలిగిన వారిని
వారితో ఏం చేయాలంట? వారిని వెంటాడము. వారితో కాల్ అపాన్ దోస్ దట్ లవ్ అవుట్ ఆఫ్ అ ప్యూర్ హార్ట్. పవిత్ర హృదయులైన వారితో వెంటాడము. ఏమేమి వెంటాడంట? ప్రేమ, సమాధానము, ఇంకేమంట? శాంతి. ఈ 3 వెంటాడు అంటాను. కనుక మార్పు ఎలాంటిదంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ ప్రేమను ఎందుకు ఇలాగ వెంటాడాలి, ఎందుకు ఇలాగ చేయాలంటే, క్రైస్ట్ ఇస్ లుకింగ్ ఫర్ దాట్. దేవుడు చూస్తున్నాడు, శరీరం యొక్క అంతం వచ్చిందా నా ఎదుట. నీ జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత శరీరము అంతా కూడా నశించిపోయిందా దేవుని ఎదుట? డిడ్ మై ఫ్లెష్ ఆల్ సబ్సైడ్ ప్రియుల? యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని నేను సాగుతున్నాను, నా శరీరము సంపూర్ణంగా పోయిందా? డిడ్ మై ఫ్లెష్ వానిష్? లేని ఏడలు అదిగో పౌలు అన్నట్టుగా మనమందరమును మార్పు చెందుతాం. మనమందరం ఏమవుతామంట? మార్పు చెందుతాం. ఒక్క రెప్పపాటున వీ షల్ బి చేంజ్డ్. ఆ దినము కొరకు అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకేమంటారంట? we shall be changed, for this corruptible must needs to put on incorruptibility, but this mortal put on immortality. ఎంత గొప్ప మాట ప్రయోగం! క్షయమైనది అక్షయమైనది ధరించాలి. దేవుని కొరకై పవిత్రమైన హృదయులైన వారితో ప్రార్థించుటకు వెంటాడము. యవనేచ్ఛల నుండి పారిపో, ఫ్లీ. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు అక్రమమైన జీవితం నుండి పారిపో. కనుక ప్రభువు నమ్ముకొని ప్రభువు కొరకే సాగుతున్న మన భక్తి జీవితం, లెట్ us all change. దేవుడు చూడాలనుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మార్పును చూడాలనుకున్నాడు, శరీరం యొక్క అంతమును చూడాలనుకున్నాడు. అది యేసు ప్రభులో చూచిన సంపూర్ణంగా శరీరం నలగొట్టబడింది. ఆయన నలగొట్టుట కొరకు యెహోవాకు ఇష్టమాయెను. ఆల్ దట్ ఫ్లెష్ కుడ్ స్పీక్. శరీరము మాట్లాడిన మాటలు ఏమేమి మాట్లాడినంటే, నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరమ్ము మేము నమ్ముతాం. శరీరం మాట్లాడిన మాటలన్నీ కూడా యేసు ప్రభు శిలువపై అంతటినీ బిగించి ఏమన్నానంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు పలికిన ప్రతి మాట వాస్ క్లీనింగ్ అప్ ఆల్ దట్ వాస్ ఫ్లెష్. మగ్దలేని మరియ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముట్టనికి వస్తే, నన్ను ముట్టవద్దు. I am not anymore the man that you are looking. I am a glorified man. I am now a perfect man according to God's will offered. ఇప్పుడు నేను మహిమ కలిగిన వానిగా. కనుక నీ జీవితంలో కూడా మగ్దలేని మరియతో కోరుకున్నాడు, మార్పు కోరుకున్నాడు. నన్ను యేసుగా చూడకు, యేసు ప్రభువుగా చూడు. I am no more the man you saw me. నువ్వు చూసిన మనుషులను కానిక ఇక మీరు చూడాల్సిన వెలుగు డిఫరెంట్. ఎలాంటిదంటే అక్షయమైనది, స్పిరిచువల్ ప్రియులు. అందుకే పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక, ఆరాధించబడునుగాక, దీవించబడునుగాక. ఎందుకంటే మనకు ఆ మాట చదవను ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మనకు ఏమిచ్చినాడంటే ఆయన చూడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు దీవించబడునుగాక. ఇంకా చదువు. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చినాడు. ఏమిచ్చినాడంటే యేసు ప్రభు దాత పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఎందుకంటే దేవుడు ఏమనంట, సమస్త శరీరుల యొక్క అంతము నా ఎదుటకు వచ్చింది. నౌ హీ గివ్స్ యూ ఆల్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. పిల్ల ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చినాడు. నేను దేవుడు ఆశీర్వదించలేదు అనద్దు, దేవుడు నాకు దీవెన ఇయ్యనలేదు అన్నాడు. యేసు ప్రభు ద్వారా ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నావో పరలోక సంగతులు ఏంటంట, ప్రార్థన ప్రియ. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడైనా పడుతుందంట. ఏ నెట్వర్క్ అవసరం లేదు, ఏ సిమ్ కార్డ్ అవసరం లేదు, ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు, ఏ ఫోన్ అవసరం లేదు, ఏ కంప్యూటర్ అవసరం లేదు. యూ నీల్ డౌన్ విత్ అ ప్యూర్ హార్ట్. ఎలాంటి హృదయంతో ప్రార్థన చేయాలంట? పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయటం. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డైరెక్ట్గా కృపాసన్న మనకు వెళుతుంది. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఒక సహోదరుడు అవసరాల్లో ఉన్నాడు అనుకో, అతన్ని ప్రేమిస్తే
పరలోకములో ఉన్న యేసు ప్రభువును ప్రేమించినట్టు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ హెవెన్ నీడ్ టు బి అడ్రస్డ్. ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇచ్చినాడు కనుక, శరీరం యొక్క అంతం వచ్చింది కనుక, అది త్వరలో సంపూర్ణంగా కాబోతుంది కనుక మన జీవితాల్లో మార్పును చెంది యేసు ప్రభు కొరకై నమ్మకమైన జీవితం జీవించి ముందుకు సాగం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.